మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే నాటి నుంచి విడుదలయ్యే వరకు మేకర్స్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. శుక్రవారం సినిమాలను రిలీజ్ చేయడం అనేది కూడా సెంటిమెంట్ లో ఓ భాగమే. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా విషయంలో కూడా ఓ సెంటిమెంట్ ను ఫాలో కానున్నారని టాక్ వినిపిస్తుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలపై సినీ ప్రియుల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డైరెక్టర్ త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ప్లేస్ లో జరపనున్నారనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన చివరి పాటను షూట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో గుంటూరు కారం మూవీ పాటలతో సహా షూటింగ్ పూర్తి కాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో తక్కువ సమయంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక గుంటూరు కారం షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కి వెళ్తారని సమాచారం. వారం రోజుల పాటు మహేష్ ట్రిప్ ఉండబోతుందని టాక్. ఇక ట్రిప్ ముగిసి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాతే గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ప్రారంభమవుతాయంట. ఈలోపు మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ప్రాంతంపై ఓ టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ కు సెంటిమెంట్ గా భావిస్తున్న పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారంట. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ను త్రివిక్రమ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని టాక్. ఇక్కడే త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్స్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన అలా వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బన్నీ ఈ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఆ కారణంతోనే గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఆ గ్రౌండ్స్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరగబోతుందని డిసెంబర్ 6న గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని సమాచారం. ఇక మహేష్ ఫ్యాన్స్ కి పునకాలు తెప్పించే మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ట్రైలర్ ను ఆ ఈవెంట్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం గుంటూరు కారం మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి. జనవరి 12న విడుదలవుతున్న గుంటూరు కారంలో కూడా తన డైలాగ్స్ తో మహేష్ హీరోయిజాన్ని ఆకాశమంతా ఎత్తుకు ఎలివేట్ చేస్తాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు వచ్చిన గుంటూరు కారం ప్రమోషనల్ కంటెంట్ లో అదే కనిపించింది. అయితే గుంటూరు కారంలో యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ అని అంటున్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందంట. అద్భుతంగా డ్రామా చూపించాలని అనుకున్నాడట. మొత్తంగా గుంటూరు కారం సినిమాలో యాక్షన్ ఉంటుంది కానీ డ్రామా ఎక్కువ పండుతుందని టాక్. త్రివిక్రమ్ తన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట. అలాగే డైలాగ్స్ మీద కాకుండా ఎమోషనల్ సీన్స్, డ్రామా మీదే కథ నడుస్తుందంట. గుంటూరు కారం మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.